కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఒక మున్సిపాలిటీ, రాష్ట్రంలో ఎన్ని మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగినాయి, చాలా చోట్ల కక్ష సాధింపు చర్యలు, దబాయింపులు, దౌర్జన్యాలు, పోలీసులతో లాఠీ చార్జీలు చేయించడాలు, కేసులు పెట్టియడాలు, ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి చాలా కక్షపూరితంగా వ్యవహరించింది. గతంలో మేము కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఇన్నట్టు కూడా మేము అట్లా చేయలేదు. ఒక మాట ఇక్కడ మనం ఆలోచిస్తే 2023లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 64 స్థానాలు వీళ్ళకి వచ్చినాయి. సో ప్రజా తీర్పును గౌరవించి ప్రగతి భవన్ను వదిలిపెట్టి కేసీఆర్ గారు వెంటనే ఎర్రవెల్లి తన నివాసానికి వెళ్ళిపోయారు. సో అది రాజకీయాలు ఉండాల్సిన సంస్కారం, హిందాత్మకం. ఇక్కడ 22 వార్డుల్లో 14 వార్డులు మేము గెలిచినాం. అబ్జల్యూట్ మెజార్టీ మాకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆ ప్రజా తీర్పును గౌరవించాలి వివేక్ గారు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చెన్నూరు మున్సిపాలిటీ ఉంది, 18 స్థానాలకు గాను కాంగ్రెస్ 11 గెలిచింది, మేము 4 గెలిచినాం. ఒక 5-6 స్థానాలు మేము 5 ఓట్లతో 20 కోట్లతో అట్లా తక్కువ ఓట్లతో మేము ఓడిపోయినాం. నేను హుందాగా ఒప్పుకున్నాను. నేను చెన్నూరు ప్రజలు ఇచ్చిన ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళే చైర్మన్, వైస్ చైర్మన్ అవుతారు, మేము ఇన్వాల్వ్ కామని చెప్పినాం. మరి అటువంటిప్పుడు కేతన్పల్లిలో కూడా మంత్రి గారు చెప్పాలి కదా హుందాగా. సో ఇక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పు సిపిఐ, బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి. 4 స్థానాలు సిపిఐ గెలిచింది, 10 స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది. కేవలం కాంగ్రెస్ 7 గెలిచింది. కాబట్టి చైర్మన్, వైస్ చైర్మన్ వాళ్ళే అవుతారని చెప్పి మేము మాట్లాడినట్టు వారు మాట్లాడాలి కదా. అట్లా మాట్లాడకుండా ఆయన కొడుకు ఎంపీ ఇద్దరు ఎక్స్-అఫిషియో ఓట్లు ఇక్కడ రిజిస్టర్ చేయించారు. అంటే ఉద్దేశం ఏంది, మీకు బలమే లేదు, 7 సీట్లు గెలిచారు మీరు 22 9 అవుతాయి. అంటే మరి ఏం ఆశించి మీరు అక్కడ ఎక్స్-అఫిషియో ఓట్లు రిజిస్టర్ చేసుకున్నారు? అంటే మీ దగ్గర పైసలు ఉన్నాయి, మీకు V6 ఛానల్ ఉంది, వెలుగు పేపర్ ఉంది, 2-3 రోతరాతలు రాస్తే, 2-3 స్టోరీలు వేస్తే, బ్లాంక్ చెక్లు 4 పైసలు ఇస్తే కౌన్సిలర్లు వస్తారనే నమ్మకంతో, ధీమాతో, లేకపోతే పోలీసులను పెట్టి బెదిరించి అక్రమ కేసులు పెట్టించి గుండాగిరి దౌర్జన్యం చేసి ఎత్తుకొని పోయి చైర్మన్ పీఠం కైవసం చేసుకుని ఉంటున్నారు. ఏ ధైర్యంతో ఎక్స్-అఫిషియో ఓట్లు రాయించుకున్నారు మీరు అక్కడ?